రవితేజ హీరోగా హరిశంకర్ దర్శకత్వంలో సినిమాను ప్రకటించడం, పోస్టర్ వదలడం, టైటిల్ని అనౌన్స్ చేయడం, షూటింగ్ కార్యక్రమాలు షురూ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇంత హడావిడిలో సినిమా గురించి ఒక రూమర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా ఒక హిందీ హిట్ మూవీకి రీమేక్. 5 ఏళ్ల క్రితమే రీమేక్ చర్చలు జరిగాయనేది పుకారు. పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలుపెట్టిన హరీశ్శంకర్ ప్రస్తుతానికి ఆ సినిమాను పక్కన పెట్టాడు. వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్తో హరీశ్శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు రవితేజతో జెట్ స్పీడ్తో ఒక సినిమాను చేయబోతున్నాడు హరీశ్శంకర్. రీమేక్ అయితే చాలా స్పీడ్గా పూర్తవుతున్న ఉద్దేశంతో హిందీ హిట్ మూవీ రైడ్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. హిందీలో రైడ్ సినిమా వచ్చిన సమయంలోనే తెలుగులో రవితేజ హీరోగా రీమేక్ అవ్వబోతుందని ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ సమయంలో రైడ్ సినిమా రీమేక్ పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు మిస్టర్ బచ్చన్ పేరుతో రైడ్ సినిమా రీమేక్ షురూ అయింది. రైడ్ సినిమా హీరో అజయ్ దేవ్గన్ మిస్టర్ బచ్చన్ పోస్టర్ని షేర్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో మిస్టర్ బచ్చన్ గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. రవితేజ మిస్టర్ బచ్చన్ రీమేక్ అవ్వడంతో ఖచ్చితంగా హిట్ గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తుంది.